నిన్న శరన్నవరాత్రులు 8వ రోజు మూలా నక్షత్రం. నిన్న మా ఇంటి దగ్గర చాముండేశ్వరి గుడిలో పిల్లలందరూ కూడా చక్కగా సరస్వతి పూజలు అవి మీతో షేర్ చేసుకున్నాను కదా షార్ట్ వీడియోలో. నిన్న సాయంత్రము అసలు ఇక్కడ గుడిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకోలేదని చెప్పేసి ఒకసారి వెళ్ళి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజ చేసుకుందాం అని వెళ్ళాను. పెద్దగా జనాలు ఎవరు లేరు అనమాట. అంటే నిన్న పొద్దున అందరూ వచ్చేసారు కదా, నిన్న సాయంత్రం పెద్దగా ఎవరు లేరు. ఆలయ పూజారి గారు శ్రీకాంత్ గారు పీఠం దగ్గర కూర్చొని చేసుకోండి అని చెప్పారు. చక్కగా చాలా అదృష్టంగా భావించి పీఠం దగ్గర కూర్చొని అమ్మవారికి పూజ హారతి అంతా అయిపోయిన తర్వాత లోపల ఉన్న గర్భాలయంలో ఉన్న చాముండేశ్వరి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి మళ్ళీ పూజ చేయించుకొని రావటం జరిగిందనమాట. మా కాలనీలో ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మలు పెడుతూ ఉంటారు. బతుకమ్మలు పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా ఇంటి ఎదురుకుండా స్వరూప గారు అని చెప్పేసి ఉన్నారనమాట. ఆవిడ స్టార్టింగ్ నుంచి నిన్నటి దాకా కంటిన్యూస్గా రోజు వాళ్ళు బతుకమ్మలు ఆడుతూ ఉన్నారనమాట. ముందు రోజే చక్కగా అందరూ ఒక చోట చేరి భజన పాటలు అవన్నీ పాడుకుంటూ బతుకమ్మలన్నీ కూడా పేర్చుకున్నారండి. ఆ క్లిప్పింగ్ నాతో షేర్ చేసిందనమాట. మా అపార్ట్మెంట్లో రాజేశ్వరి అని ఉంటుంది. తను మొత్తము ఇవన్నీ బతుకమ్మలు పేర్చేటప్పుడు క్లిప్పింగ్స్ తీసుకొని చక్కగా ఆధ్యాత్మికంగా అందరూ కలిసి పాటలు పాడుకుంటూ చూడండి ఎలా పేరుస్తున్నారు. गौरीपते शिव शंभो शंकर, उमापते शिव शंभो शंकर, आदिशेषा अनंत शयनं श्रीनिवासा श्रीवेंकटेशा, पर्णांग शयना वैकुंठवासा लक्ष्मीपते. చూసారుగా బతుకమ్మలు పేర్చుకుంటూ ఎంత ఆధ్యాత్మిక ఆనందాలు పొందుతున్నారో. చక్కగా పాటలు పాడుకుంటూ పేర్చుకున్న తర్వాత ఇంకా నిన్న నైట్ చక్కగా బతుకమ్మల పాటలన్నీ పెట్టుకొని దాదాపు ఒక 3 గంటల సేపు ఆడారండి మా కాలనీలో. తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా నాకు తెలిసి ఈ పండుగ అంటే చాలా చాలా ఇష్టమైన పండుగ అండి. బతుకమ్మల్ని చక్కగా అందమైన పూలతో పేర్చి గౌరమ్మని చేసి చక్కగా అక్కడ పెట్టి గౌరమ్మను పూజిస్తారనమాట. అందరూ ఒక చోట చేరి అందరు పేర్చిన బతుకమ్మలన్నీ కూడా ఒక చోట చేర్చుకొని ఆటపాటలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నిన్న గుడి నుంచి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి కొంచెం సేపు వాళ్ళతో పాటుగా ఆనందంలో పాలు పంచుకొని వచ్చానమాట. తర్వాత వీళ్ళు ఆడేసిన తర్వాత ఈ బతుకమ్మలన్నీ కూడా తీసుకెళ్ళి మాకు దగ్గరలో ఉన్న కాపురా చెరువులోకి తీసుకువెళ్ళి అక్కడ గంగమ్మ ఒడిలోకి చేర్చి వచ్చారనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే కనుక మన ఛానల్ని ఫాలో అవుతుండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా దసరా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.